చదువు రీత్యా ఆయనొక డాక్టర్. ఊరు ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల. పేరు పాలేటి రామారావు. ఆయన జీవితమంతా సంచలనాలే. ఎవరి మాట వినని సీతయ్య సొంత పార్టీని ఇరకాటంలో పెట్టినా దానికి ఒక లాజిక్ ఆయన దగ్గర సిద్ధంగా ఉంటుంది. రాజకీయ కురువృద్ధుడు కొనిచేటి రోసయ్యను ఓడించి జెయింట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్నారు. కమ్మ సామాజిక వర్గం అభ్యర్థిని కాదని యాదవ సామాజిక వర్గానికి చెందిన ఈ యువ డాక్టర్కి టిక్కెట్ ఇప్పించారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు. ఆ వ్యూహం ఫలించి ఘన విజయం సాధించడంతో 1994లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో స్థానం దక్కింది. 1999లోనూ గెలిచినా ఆ తరువాత ఆయన ఓడిపోయారు. గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ఆయన ఎప్పుడూ ఏదో రకంగా సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటారు. బర్త్డే జరుపుకోవటం మామూలే, కానీ ఈయన డెత్ డే జరుపుకునే వింత సాంప్రదాయానికి తెరతీశారు. చావుకు దగ్గరవుతున్నప్పుడు కూడా పుట్టినరోజు జరుపుకోవటం అర్థం లేదనేది ఆయన లాజిక్. 75 ఏళ్లు బతుకుతానని లెక్కలేసుకునే కౌంట్డౌన్ మొదలుపెట్టుకున్నారు. అలా 63 ఏళ్లు నిండినప్పటినుంచి మరణ దినోత్సవం జరుపుకోవటం మొదలుపెట్టారు. అప్పుడు మొదలైన 12వ మరణ దినోత్సవం ఏటా తగ్గుతూ 11వ, 10వ మరణ దినోత్సవాలను జరుపుకుంటూ పోవాలన్నది ఆయన లెక్క. ఆహ్వాన పత్రాలు ముద్రించి మరీ అందరినీ పిలిచి కేక్ కట్ చేశారు. ఎవరేమనుకుంటే నాకేంటి, నా లాజిక్ నాది అంటారు. విగ్రహాలు, చీరాల భాషలో బొమ్మలు పెట్టడంలో కూడా ఆయనది వివాదాల బాటే. రెండోసారి ఎమ్మెల్యే అయ్యాక చేనేత కార్మికోద్యమ నాయకుడు ప్రగడ కోటయ్య విగ్రహం పెట్టించారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ నాయకుడి విగ్రహం పెట్టటాన్ని కాంగ్రెస్ వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. పార్టీలో రోసయ్యకు వ్యతిరేకి కావటం వల్లనే కాంగ్రెస్ వాళ్లు ఆయన విగ్రహం పెట్టే ఆలోచన చేయలేకపోయారు. ఇదే పాలేటికి అవకాశంగా మారింది. ఆ తర్వాత మరో 3 ఏళ్లకు చీరాల ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం కూడా వివాదాస్పదమే. పాలేటి ఎమ్మెల్యేగా, రామానాయుడు ఎంపీగా ఇద్దరూ టీడీపీ వాళ్లే అయినా చెరో వర్గం ఉండేది. బస్టాండ్లో విగ్రహం ఏర్పాటుకు అంతా సిద్ధమై ఉండగా రాత్రికి రాత్రి ఎంపీ రామానాయుడికి తెలియకుండా విగ్రహం తెచ్చి ప్రతిష్ఠించడం ఒక సంచలనం. స్థానిక ఎమ్మెల్యేదే పైచేయిగా ఉండాలని చాటుకోవడం ఆయన లక్ష్యం. మాజీ మున్సిపల్ మంత్రి, చీరాలకు దాదాపు 12 ఏళ్లు మున్సిపల్ చైర్మన్గా ఉన్న కాంగ్రెస్ నాయకుడు వడ్డే నాగేశ్వరరావు విగ్రహాన్ని పెట్టించడం కూడా అందరినీ అయోమయంలోకి నెట్టింది. టీడీపీలో ఉంటూ కాంగ్రెస్ నాయకుడి విగ్రహం పెట్టించడమేంటని అంతా ఆశ్చర్యపోయారు. కానీ ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చుకుంటూ పోయారు. ఆ తరువాత కాలంలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో సమాజవాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ విగ్రహం పెట్టించడం మరో సంచలనం. ఆ పార్టీ జిల్లా నాయకుణ్ణి కూడా ఒప్పించి ఈ కార్యక్రమం నడిపారు. ఇప్పటిదాకా పెట్టిన వాటిలో ఇది మాత్రమే పాలేటి సొంత సామాజిక వర్గ నాయకుడి విగ్రహం పెట్టించటానికి తీర్మానం ఆమోదించేట్టు చేశారు పాలేటి. ఎమ్మెల్యేగా ఉన్న ఎంఎం కొండయ్య కంటే ముందే వైసీపీ వాళ్లతో కలిసి శంకుస్థాపన చేసి పాలేటి ఈ సరికొత్త వివాదానికి నాంది పలికారు. ఎంపీ వర్గీయుడని ముద్రపడ్డ పాలేటి మీద విరుచుకుపడుతూ ఎమ్మెల్యే వర్గీయులు ఆ శంకుస్థాపన జరిగిన చోట శుద్ధి పేరుతో పసుపు నీళ్లు చల్లారు. 2 వర్గాలను సమాధానపరచటానికి స్వయంగా జాయింట్ కలెక్టర్ వచ్చి సమావేశం పెట్టారు. శాంతి భద్రతల సమస్యగా మారే పక్షంలో విగ్రహం పెట్టనివ్వబోమంటూ హెచ్చరించారు. అయితే పాలేటి మాత్రం గడియార స్తంభం సెంటర్లోనే ఎన్టీఆర్ విగ్రహం ఉండాలని భీష్మించుకున్నారు. తన మాటే నెగ్గాలన్నట్టుగా పంతం పట్టిన పాలేటి తగ్గేదే లేదంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.